ఓకే సార్, మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా? స్త్రీని పురుషుల్ని ఇద్దరిని సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా? హక్కులు అందరికీ ఒకటిగా ఉండాలి. నాకు ముగ్గురు బిడ్డలు, లక్ష్మీ ప్రసన్న కటెను, లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను. బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్. అలాగే ఆర్యానా, వివియానా, నివియానా. ఆడపిల్లలంటే నాకు ఇష్టం. మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా, నేను మగాడిగా. మరి ఇప్పుడు మనోజ్ బాబుకి, విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు. ఎవరికండి? అవరామ్. ఎవరికి పెట్టారు? విష్ణుబాబు బిడ్డకు ఓకే, అవరామ్ భక్త అని పెట్టాడు. నా పేరు కూడా వచ్చేటట్టు. ఓకే. పురుషుడు ద్వేషిస్తాను, ఆడవాళ్ళనే ఎక్కువ గౌరవిస్తాను తప్పు. అమ్మ నాన్న, అమ్మ నాన్న అంటాం, నాన్న అమ్మాను. బీజప్రధానమా క్షేత్రప్రధానమా అనేవాళ్ళు. మనంతా బీజప్రధానం మన పేరులో ఉంది, తెలుసుగా మీకు. ఇంటి పేరు పెట్టుకుంటాం, నాన్నగారి పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్. అలాంటప్పుడు మరి మంచు ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను. వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను, ధైర్యంగా ఉండాలి, పెరిగి పందుల్లా బ్రతకద్దండి. ఎవడైనా చెయ్యి పట్టుకున్నా, ఎవడైనా ఎదురుగా వచ్చి నిన్ను ఏదన్నా అన్నా, వాడిని కొడితే 3 పళ్ళు రాలిపోవాలి, లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి. ఆ విధంగా ఉండండి అని ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను. ఒకే దెబ్బ మన 2 దెబ్బ పడకూడదు. అలా ఉండండి ఆడపిల్లలు, సొసైటీలో ధైర్యంగా బ్రతకండి. ఆడపిల్ల అంటే చులకన, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా. ఎందుకు భయపడతారు మీరు? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని నేర్పించండి మోహన్ బాబు గారు చదువు కంటే కూడా నా విద్యాలయాలు చెప్తుంటారు. మగోడు ధైర్యంగా వెళ్ళొచ్చు, ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా, ఎన్టీ రామారావు గారు చెప్పారుగా. ఈరోజు ఎంతమంది ఉంది, ఎలా ఉంది, ఏం చూస్తున్నాం పేపర్లో. లా ఏంటంటే మన లా, ఒక అమ్మాయిని బలాత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు, జైలు ఉండకూడదు, అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయాలి. ఆ దుబాయ్లో జరుగుతూ ఉందో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో జరుగుతుందో ఆ విధంగా చేయాలి. నో ఎక్స్క్యూజ్. అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు. అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక ఇస్తే గనక ఇస్తున్నాను గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి. అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు? మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు? ఏమండి, బిడ్డకు పెళ్లి చేసాము. పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు. బట్ తను చదువుకున్నది లాస్ ఏంజల్స్లో నెంబర్ 1గా ఎడ్యుకేషన్. దాన్ని ఏదో యూసీఎల్ఏ చదువుకున్నది, ఓక్లహోమాలో చదువుకున్నది, స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది. పెళ్ళైన తర్వాత పెళ్లి చేసి సంసారం చేసుకోవాలి, ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను. తన భర్త ఎంకరేజ్ చేశాడు, విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు. దెన్ షీఈస్ డూయింగ్. సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి, మంచి పేరు తేని రోజున నేను బ్రతికినా ఒకటి, చనిపోయినా ఒకటి. అది నా సిద్ధాంతం. సొసైటీలో కాపురం చేయి భర్తతో, వద్దా ఉద్యోగం చేయి, లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు. ఇది కూడా అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే తెల్లవారితో లేచి టీవీలకు వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి. వాళ్ళ కష్ట సకాలన్నీ విని, కష్టాలు 20 మంది అయితే 20 మంది కష్టాలు విని, ఆ కష్టాలకు విని 10 మందికి ఫోన్ చేస్తూ ఉంటాను. కొంతమంది చూసి స్పందిస్తున్నారు, కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు, మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే 10 మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం. 10 మందికి లక్ష్మి ఫోన్ చేస్తాం. దానిలో 5 మంది ఇష్టపడచ్చు, మిగతా 5 మంది ఏమిరా ఈ అమ్మాయి మనం డబ్బులు అడుగుతా ఉంది, ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే, ఎందుకంట ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అది ఎందుకు అని నాకు ఇష్టం లేదు. అది నా తత్వం. బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు? 100% అభ్యంతరం లేదు. నేను లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి, అందువల్ల లాంచింగ్ చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది తను.
ఓకే 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 ఓకే. అండ్ ఒక హీరో మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారా చేయరా? ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి, శభాష్ అనిపించుకున్నది. అట్లా ఏమీ లేదు. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పవాడా? ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా. హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయలేదు ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను. ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను. విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీయూ యూనివర్సిటీలో. నెంబర్ 1 స్టూడెంట్, 95 94. మనోజ్ క్రికెట్ ఆడాడు. వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అమ్మకు చెప్పాడు, నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించడా. ఓకే, ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే. మీరు మీ కూతురు భయపడుతుంటారా? ఎవరికి? మీ కూతురు. ఓన్లీ ఆ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్. అన్నీ ఆ అంటే ఓ అంటే కోపం ఆ పిల్లకి. నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది. ఇంకెవరికి భయపడను. అంత భయపడతాను, అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా 1 ఉంటాయి. రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు నన్ను భయపెడుతుంది, విసుక్కుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో. నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను. పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా? మీరు సత్యశీలురా? చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా? బట్ ఇబ్బంది పెట్టలా. ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలా. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం, వాళ్ళు కూడా కాల్ చేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనా జరగలేదు, మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక అతను అడిగేశాడు, తలకేస్తే మనకేస్తే తలకని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు. మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను, దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు. తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు. అలా అడగగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమైనా దేవుళ్ళా? మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా? శ్రీరామచంద్రుడా? సత్యహరిశ్చంద్రుడా? కాదు. మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేమేందుకు ఖాళీగా దొరుకుతామని? ఖాళీగా లేవు. నటులు ఖాళీగా ఉండడం. ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది. కాదండి. ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు 40 నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడదలుచుకోలేదు. చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి? ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి, మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా, ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్ను ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నారు. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం,
రెక్కాడిద్దాం డొక్కకు నింపుదాం అనే ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్. అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్. క్వాలిటీ ఓకే. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నేను మాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విష్ణు వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ అ మల్టీ టాస్క్. ఈజ్ ఇంటూ బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు మైక్లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేసి. ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ 1గా చూసుకుంటున్నాడు. మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్ ఇది అన్నది అన్న చూసుకుంటాడు. నేను యాక్టర్ని నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. ఇట్స్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఓకే. మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు. అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి. మెయిన్ స్క్రిప్ట్. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయన మంచి డైరెక్టర్. అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన అంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు కొత్తగా ట్రై చేశాను మనోజ్ అనగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చాడు స్ట్రాంగ్ పాయింట్. ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్. 1 సిట్టింగ్లోనే చేసి అదిరిపోయింది గురు. నాకు యాస్టీస్ తెర మీద ఎక్కియండి నేను ఇంకేం అడగను. అదొకటే మేము ప్రివ్యూ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే. అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పొద్దు. షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు. నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఐ డోంట్ నో. నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటాను. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే మేజర్ బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి అంటే దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి నాన్నగారు కానీ నా వెల్ విషర్స్ కానీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు కానీ నువ్వు పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఈ కాంబినేషన్ ఏముంది, ఇది పలానా ఓ బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట. నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు. అంటే నీకేం తెలుసు ఈజీగా వేస్తావు సిల్వర్ స్పూన్. నాకు మార్కులు సరిగ్గా సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావటం సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి ఇంక 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో ఏ పని అని చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది. ఈరోజు ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు. వాడు టక్కన నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా రెడీ, ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్ అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే ఇప్పటికి నాకు మించిపోయాను. ఐఎమ్ వెరీ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి ఒక దాంట్లో స్టక్ అవుతారు. సో ఇట్స్ మై బ్యాటిల్ అండ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ. ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి సపోజ్ ఇదే మంచు మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచి మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచి మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచి మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది?
ఇలాగే ఉండేది అనుకుంటా. రియల్లీ? నాకు తెలిసి ఇలాగే నేను ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని? సాఫీగా ఉండేది నాది, ఇప్పుడు సాఫీగా లేదండి. నేను ఎవరు చెప్పారు అంత సాఫీగా? నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్. నా జర్నీ కానీ నాది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా ఐ డీల్ ఇట్ విత్. ఎలా అండి? ఒక సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి 1-2 కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్. 11th yearకి వచ్చాను, ఇంకా రాబోతుంది. ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th ఉన్నా. అండ్ టిల్ నో అండ్ డెంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, యూత్. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో 1 inch పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడు ఏదో ట్రై చేస్తున్నాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. అవునా? ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి? అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్. ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ఓన్లీ రీజన్. So they just makers are waiting for that reason. So ఇదైన వెంటనే he'll do that. ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు. బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాను నేను. నాలాంటి వాళ్ళు చాలా మంది. కామన్లీ ఆస్క్ క్వశ్చన్, ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకుందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు. అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు లైట్. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను. నా హ్యాపీనెస్ పనిలో పెట్టాను.